ప్రజెంట్ పాండిచేరి కాడ ఉన్నాం. మస్తుంది భయ ప్లేసెస్ అయితే ఇచ్చి పడేయచ్చు. మస్తుందిలే పాండిచేరిలో. ఈ లానూన్ పుడిచ్చారట పాయింట్ ఫోటో దిగులు క్రేజీగా ఉంటుంది. ప్లేస్ మస్తు అనిపిస్తుంది. మీరు పాండిచేరి వస్తే ఈ వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అయితే చూడకుండా పోవద్దు మీరు. మస్తు ఉన్నాయిలే స్పాట్ అయితే కొద్ది లేవు. ప్రజెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నా లే పాండిచేరి పర్ఫెక్ట్ ఉంది. రండి పాండిచేరి రండి రా. ఏందిరా ఇంకా అక్కడ నుండి రేస్ దాడినాక సార్ రా రండి. విజిట్ మంచి మంచి స్పాట్లు ఉన్నాయి. మీరు వస్తే లైఫ్ లో వన్ ఆఫ్ ద మెమరీస్ అవుతారా. సూపర్ రా. మళ్ళీ రావాలరా. ఏందిరా ఎప్పుడు ఎంజాయ్ చేస్తారా. ఇట్లా వండి రీల్స్ సేమ్ వస్తుంది రా. రాళ్ళురా. పాండిచేరి అదొక డిఫరెంట్ ప్రపంచం. మనం ఎప్పుడైతే పాండిచేరి వెళ్తామో ఈ వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అయితే మిస్ అవ్వద్దు. మేము స్పెండ్ చేసింది జస్ట్ 4 అవర్సే. మాకు 1 డే కూడా సరిపోదు కావచ్చు. మేబీ పాండిచేరి ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ క్లియర్ చేయాలంటే సక్సెస్ఫుల్గా 2 డేస్ అన్న 1 డే పక్క పడుతుంది. ఎందుకంటే అక్కడ అసొంటి బిల్డింగ్స్ ఫోటోషూట్ కొరకు 200 దాకుంటాయి. అండ్ మీకు 1 డే స్పెండ్ చేయండి పాండిచేరి వెళ్తే. మొత్తం ఫోటోషూటే పెట్టుకుని ఒక రోజు మొత్తం ఆ ప్లేసెస్. అక్కడ ఫ్రెంచ్ పీపుల్స్ ఉంటారు మెయిన్గా. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఆ టైమ్స్లో ఉన్నప్పుడు ఈ ఫ్రెంచ్ పీపుల్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఆ విధంగా వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ అని పేరు వచ్చింది. మీరైతే తప్పకుండా వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. అండ్ అక్కడ ఈడెన్ బీచెస్ ఉంటాయి. ఈడెన్ బీచ్, సెనిటరీ బీచ్, రాక్ బీచ్ అనుకుంటుంటాయి. ఈ బీచ్లకు సపరేట్ డే పెట్టుకోవాలి. పాండిచేరి ఫోటోషూట్ కొరకు అయితే సపరేట్ డే పెట్టుకోవాలి. మేము 2 డేస్ స్పెండ్ చేసినాం. అయినా కానీ మాకు సరిపోలే. అంటే ఆడ ఎంత హ్యాపీనెస్ క్రియేట్ అయితే అంటే మామూలు చెప్పలేము. మన ఫ్రెండ్స్తో వాళ్ళ ట్రిప్ అంటే వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ వీడియో షార్ట్గా ఉంటుంది కానీ స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను వీడియో తీద్దామన్నా కానీ నా మనసు అంతా బిల్డింగ్ పొంటే చూసుడైంది ఫస్ట్ టైం. అదొక స్ట్రీట్ డిఫరెంట్గా ఉంటుంది వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. పక్క ప్లాన్ అయ్యి మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు. ఒక 4 to 5 డేస్ పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయండి. పాండిచేరి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా రెంటల్ తీసుకోవాలి. బైక్ కానీ స్కూటీ కానీ. ఇది ఉంటే సేఫ్. ఎందుకంటే మనం మొత్తం ట్రావెలింగ్ చేసుకోవచ్చు. ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేసేదానికి ఈజీ అయిపోతుంది. అండ్ దగ్గరున్న బీచెస్ కూడా కవర్ చేయొచ్చు. ఎందుకంటే వెహికల్ ఉంటే బెటర్. ఫ్రెండ్స్ ఇంతకుముందు వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ చేసి. అండ్ వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ వీడియో వెళ్దాం.